ఓవైపు కుండపోత వానతో హైదరాబాద్ జలమయమైంది. మరోవైపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ జనసంద్రాన్ని తలపిస్తోంది. బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. చేప ప్రసాదం కోసం జనం భారీగా తరలివచ్చారు. అయితే ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి రద్దీ బాగా తగ్గింది. మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి జనం బాగా వచ్చారు. చేప ప్రసాదం శాస్త్రీయతపై అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమైన క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది రాలేదనే చర్చ జరుగుతోంది. అయితే భారీ వర్షం కూడా ఒక కారణమని తెలుస్తోంది. చేప ప్రసాదం పంపిణీకి గతేడాదిలాగే ఈసారి కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 32 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. తోపులాటలు, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇవాళ రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం కార్యక్రమం జరుగుతుంది. చేప ప్రసాదం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి 3,50,000 కొర్రమీను చేప పిల్లలను సరఫరా చేశారు మత్స్యశాఖ అధికారులు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోనే తాత్కాలిక షెడ్లు కూడా నిర్మించారు అధికారులు. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ఆశించినంతగా జనం రాలేదా? ఇప్పటి వరకు వచ్చిన వాళ్లలో, వస్తున్న వాళ్లలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల వాళ్లే ఉన్నట్టు తెలుస్తోంది. చేప ప్రసాదం కోసం వచ్చే వాళ్లకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు, నిర్వాహకులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి రోహిత్ మరిన్ని వివరాలు అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉదయం 9 గంటలకి ప్రారంభమైన చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం 35,000 మందికి టోకెన్లు అమ్మారు. 25 రూపాయల టోకెన్లు 35,000 మందికి అమ్మారు. మరో 20,000 మంది వరకు వచ్చే అవకాశం ఉంటుంది. 15 నుంచి 20,000 మంది వరకు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. గత సంవత్సరం అయితే 65,000 టోకెన్లు అమ్మారు. అయితే బెల్లం ప్రసాదం తీసుకునే వాళ్ళకి మాత్రం టోకెన్లు అమ్మరు. సో బెల్లం ప్రసాదం తీసుకునే వారి సంఖ్య ఒక 10 నుంచి 15,000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. సో మొత్తానికైతే 70 నుంచి 75,000 మంది వరకు చేప ప్రసాదాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. బెల్లం ప్రసాదం కానీ, చేప ప్రసాదం కానీ, లేదు కార్తీ ప్రసాదం కానీ, ఎలా పిలుచుకున్నాం ఈ 3 రూపాయల్లో ఈ ప్రసాదాన్ని ఇస్తున్నారు. సో 70 నుంచి 75,000 మంది వరకు ఈ ప్రసాదాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. రేపు 9 గంటల వరకు ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని చెప్తున్నారు. అయితే ఎక్కువ మంది ఇక్కడ చూసినట్లయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా కనిపిస్తోంది. ఎక్కువగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తున్న వారి సంఖ్య మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడదాం. आप कहाँ से आए? महाराष्ट्र. महाराष्ट्र. हाँ, फर्स्ट से. कितना लोग आए? हम 7 लोग आए. या हाँ, यस, अच्छी है, बहुत अच्छी है. या आप कहाँ से? यवतमाल महाराष्ट्र से. महाराष्ट्र से. तेलंगाना सरकार के शुक्रगुजार है और बहुत अच्छी सुविधा भी दी है. औषध के बारे में लोगों ने बहुत अच्छी जानकारी दी है कि उनका काफ़ी उनको लाभ मिला है. वो एहसास महसूस कर रहे हैं. आप कब आए? हम आज सवेरे आए. ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి సంఖ్య మనకి ఎక్కువగా కనిపిస్తోంది. మెడిసిన్ చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ నేను వచ్చాను, వేసుకున్నాను. అది చాలా మంచి అనిపించింది నాకు. అందుకని ఈసారి కూడా వచ్చాను, వేసుకున్నాను. ఇలాగే కంటిన్యూస్ తగ్గుతుందని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కాకినాడ నుంచి వచ్చామండి. లేదు, 4 ఇయర్స్ బ్యాక్ వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం. అక్కడ చాలా వాడు తగ్గడం రావడం జరుగుతుంది. ఇది మంచిగా పనిచేసింది. సో దానికని మళ్ళీ మంచి కొంచెం ఎక్కువగా ఉందని వచ్చాం. వాళ్ళతో మాట్లాడడానికి కాంటాక్ట్ చేస్తే వాళ్ళతో 3 ఇయర్స్ వరుసగా రావాలన్నారు. మందు కన్నా పచ్చిం బాగా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అది కూడా రెండు ఒకదానికి లింకప్. దానివల్ల మంచిగా పనిచేసింది, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అయితే లాస్ట్ ఇయర్ మెడిసిన్ తీసుకున్న వాళ్ళు పనిచేస్తుంది కాబట్టి వస్తున్నాం అనే నమ్మకాన్ని వెళ్ళిబుచ్చుతూ ఉన్నారు. రిపీటెడ్గా తీసుకున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కానీ ఎక్కువ మంది మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి సంఖ్య ఉంది. అయితే గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ చేప ప్రసాదం తీసుకునే వారి సంఖ్య కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం 65,000 మంది ఈ చేప ప్రసాదాన్ని తీసుకుంటే ఇప్పటి వరకు 35,000 టోకెన్లను అమ్మారు. మరో 15 నుంచి 20,000 టోకెన్లు అమ్మే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో బెల్లం రూపంలో తీసుకున్న వారి సంఖ్య కూడా 10,000 వరకు ఉంటే కనుక 70 నుంచి 75,000 మంది ఈసారి చేప ప్రసాదాన్ని తీసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడే తాజా పరిస్థితి. ఇంకా చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. రేపు 9 గంటల వరకు ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.